మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు భర్త. ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్దమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లో నివాసముంటున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వికారాబాద్ కామారెడ్డిగూడ యాదవ కులానికి చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ జీవనం సాగించేవారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హత్యకు గురైన స్వాతి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెను మాయ చేసి మహేందర్ ఎత్తికెళ్లిపోయాడని చెప్పింది. డిగ్రీ చదువుతున్న కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని తెలిపింది. మహేందర్ మాయలో పడి తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ప్రేమ వివాహం వద్దని తాము వాదించామన్నారు. తమ మాట వినకుండా మహేందర్ ను పెళ్లి చేసుకుందని వివరించింది. కొన్ని రోజులుగా తన కూతురుని చిత్రహింసలు పెడుతున్నారని స్వాతి చెప్పిందని పేర్కొంది. అత్తామామలు మహేందర్ కలిసే స్వాతిని హత్య చేశారని ఆరోపించింది. అని చెప్పిన సార్ నేను నా బిడ్డ తెలియక పోయింది. నా బిడ్డకు ఇప్పుడు వాడు న్యాయం జరపాలి. వాడు ఇద్దరిని ఒకటే పొందలు పెడతారా? వాడు మాత్రం నాకు కావాలి. మీరెవరు చంపుద్దు? నేను చంపుతామని నేనే పోసిన పెట్రోల్ ఆయిల్ నమ్మగడు పోయలేడు. నా బిడ్డను ఎత్తుకపోతే కూడా పెట్రోల్ పోసిన కాలేను. పెట్రోల్ పోసిన నా బిడ్డ నాకు గొప్ప చెప్పడా సారు పెట్రోల్ పోసిన మంచోళ్ళు కాదని. సంవత్సరం చదువుకొని ఓసారి కడుపు తెప్పించాడు. ఇప్పుడు కడుపు అయినాక పిల్లని ఇంటికి అరసుడు పుడతాడంట అని పిల్లని చంపిండు సార్. నాకు కావాలి వాడు. నేను పిల్ల తల్లిని, లేకపోతే నేను చచ్చిపోతా సార్. నా బిడ్డను ఆశా వర్కర్ సారు ఆమె ఫోన్ చేసి నెంబర్ ఇయ్యి నేను పిల్లకి చూస్తామంట. ఫోన్ ఈడ చూపించలేడు సార్. వాడు పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్న మొన్న తెచ్చిపెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. దొంగతనం ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసి కలవకుట్ట పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్ ఇక పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మా మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రమ్మ వాళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్. నేను అమ్మాయి 3 months ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మా అందరికి ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేరు. వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాతో కూడా లేదురా వాళ్ళయ్యి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే, అక్క నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండు. ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేరు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనిక రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో నాకు ఏం తెలియలేదు. ఇక దాంతోపాటుగా నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినా. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేరు సార్. అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏఎన్సీ మేము ఎంట్రీ చేసుకుంటామంటే, మేము ఇక్కడ ఉంటలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. ఇక అంతవరకే తెలుసు సార్. నాకు ఇక మిగతా ఏం తెలియదు. ఇక అన్నాను అవుతాను అంటే మా బాబాయ్ కూతురు ఆమె. సో అంటే చెల్లి రీసెంట్గా 1 year బ్యాక్ అయితే పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో తెలియకుండా తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారో ఏమో తెలియదు కానీ మాకైతే అసలు కాంటాక్ట్లోనే లేదు. అంటే మధ్యలో 2-3 సార్లు కొట్లాటలు అవి ఇవి అవుతున్నాయని వచ్చేళ్ళింది ఇంటికి. వచ్చేళ్ళి మళ్ళీ పెద్దల మధ్య ఇట్లా మాట్లాడుకొని వెళ్ళిపోయింది. అయినా కొడుతుండు హింసిస్తుండు అని ఫోన్ చేసి అట్లా అంటే లోపల ఏదో మాట్లాడుకున్నారు. నేను సిటీలో ఉంటే నాకు అంత తెలియదు ఆమె గురించి. పెళ్ళైన తర్వాత అసలు అంత పట్టించుకోలేదు. నేను వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అసలు పట్టించుకోలేదు. గొడవ అయ్యి ఇంటికి వచ్చింది. నేను ఆల్రెడీ ఒకసారి కేసు అయింది వికారాబాద్ పోలీస్ స్టేషన్లో. ఒకసారి కేసు పెట్టింది నా మీద. నేను ఉండని ఇతను టార్చర్ చేస్తుందని కేసు పెట్టింది. తర్వాత మళ్ళీ ఏం మాయ మాటలు చెప్పిందో మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా, ఏం మాయ మాటలు చెప్పినా మళ్ళీ అతనితో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకున్నారు.
మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా అయిపోయింది. ప్రెగ్నెంట్ అయ్యింది, తెలియకుండా ఇంట్లో ఏం చెప్పారో తెలియదు. వాళ్ళ ఇంట్లో మాటలు పట్టుకొని తెలియకుండా ఆమెకు తెలియకుండా అబార్షన్ చేయించాడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు. తర్వాత ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్ ఉంది. తరచు గొడవ అంటున్నారని ఇంటి నుంచి చెప్తున్నారు మాకు. అంటే వీడే కదా, సేమ్ విలేజే కదా. ఇతను ఒక్కడి వల్ల అయితే కాదు, వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు. కంపల్సరీ ఈయనకు మాత్రం శిక్ష పడాలి. వచ్చి డైరెక్ట్ వచ్చి పోలీసు వాళ్ళకి నేనే చేసిన అని ఒప్పుకుంటే కాదు. అతను ఎంత ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అంతా విచారించి ఆయన. అనంతపురంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జూనియర్ అభిమానులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దన్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు. సారీ చెప్పుకున్నా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఓడి చెప్పుకోవాలా, తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము. లాఠీ చార్జ్ దెబ్బలు సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిపిఐ కార్యాలయంలో సురవరం భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సురవరం చివరి వరకు ఆశయం కోసం పనిచేశారన్నారు. ఏ రోజు కూడా అహంకారాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదన్నారు. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు, అదే విధంగా బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు, చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం. ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము, అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్ గా, పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా, మా జిల్లాకే వన్నె తెచ్చిన ఒక గొప్ప నాయకుడు, ఆ జిల్లా నుంచి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. పార్వతీపురం మన్యం జిల్లా జియామా వలస మండలం అలబండ పంచాయతీలో
యూరియా దొరక్క గిరిజన రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు యూరియా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సుమారు 600 మంది రైతులు ఉంటే 200 బస్తాలు ఎవరికి సరిపోతాయని అగ్రికల్చర్ అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా, డీఏపీ బస్తాలు అందజేయాలని కోరుతున్నారు. రైతులకు చాలని ఎరువులు పంపిణీ చేస్తున్నారని, రైతుకు ఒక్క బస్తా కూడా ఇవ్వకపోతే ఎలా అని గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సరిపడా ఎరువులు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో అధిక ధరలకు కొంటున్నామని వాపోతున్నారు. ఎరువుల కోసం నరకయాతన పడుతున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆ విధంగా చెప్పేస్తే అందరికి దక్కుతాయి కదా, ఎవరు దక్కదో ఇప్పుడు దక్కుతారు కదా, అంతే. వాళ్ళు తీసుకుంటారు. అది ఆధార్ కార్డు నెంబర్ తీసుకుంటే 10 పేగలు ఇచ్చే తెలగవద్దండి. ఇప్పుడు 1B అంటుండ్రు, ఇవన్నీ అంటుండ్రు. పేరు వాట చక్రపాణి అండి. మా రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది ఎరువుల కోసం. ఇంతకు ముందు ఎరువులు అందేవి, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో మొన్న అందే 15 రోజుల క్రితం మాకు అందల, ఇప్పుడు కూడా అందల. అందుకని అలమండ పంచాయతీ ఎస్టీలను దాంట్లో బీసీ శకం ఉంది, కొద్ది భాగం ఎస్టీ ఎక్కువ. అందుకని ప్రతి ఎరువు కానీ విత్తనం కానీ మన ఎస్టీ గ్రామాలకు కావాలి, మా ఎస్టీ గ్రామాలకు దించాలి. అది మాకు కావాలి, మాకు సదుపాయం చేయాలి. మా ఎస్టీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఇచ్చండి మా రైతులు ఎక్కువ మంది ఎస్టీ ఇంచుమించు చింతలమండ గోడ, నిలకలగూడ, చింతలమండ, నీలకంఠపురం, రామభద్రపురం, మొరవాడ ఇలా ఉన్నాయండి. 600-700 మంది ఉంటారండి. మాకు 220 వచ్చాయండి. అది సాలం అండి, మాకు ఎరువులు మాకు సాలం. మాకు అందలే యూరియా కూడా మాకు అందల. అందుకు మేము నరకేతన పడుతున్నాం. మన సాగుల దగ్గర 700 రూపాయలు చెప్పిన కొన్నామండి యూరియా. ఇంకా 1000 రూపాయలు కూడా వెళ్ళిపోయింది మూల అంటున్నారు. ఇంకా మాకు ఎరువులు కావాలి, డిఏపీ యూరియా కావాలి. మాకు గవర్నమెంట్ సరైన ఎరువులు అందించాలి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గంజివారిపల్లి సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న వీరయ్య స్వామి విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దుండగులపై దాడులు చేశారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక జేసీబీ, ఒక జీపును సీజ్ చేసి ఎర్రగొండపాలెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల్లో ఎవరెవరి హస్తం ఉందనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ 2 వ్యక్తుల నుండి ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామాల్లో తాగడానికి మందు ఫుల్, కానీ ఆసుపత్రుల్లో మందులు నిల్లని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో డెంగ్యూ వ్యాధితో మహేష్, ఇంటర్ చదువుతున్న శ్రవణ్ కుమార్లు మృతి చెందారు. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మహేష్, శ్రవణ్ కుమార్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ప్రభుత్వం హైదరాబాద్కే పరిమితమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నాడని విమర్శించారు. ఎంతసేపు ప్రతిపక్షాలపై కుట్రలు, కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఒక తిమ్మాపూర్లోనే 50 నుంచి 60 కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అప్పులు తెచ్చి చికిత్స పొందుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పోతుందని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం కోట్ల రూపాయలను కేసీఆర్ కేటాయించారని, నేడు గ్రామాల్లో జరిగే పారిశుద్ధ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుద్ధ్యం పనులను చేపట్టాలని కోరారు. ఏం పాలన? ఒకప్పుడు గజ్వేల్ కు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం. గజ్వేల్ రేక్ పాయింట్ లా 26,000 మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా? అంత కొడితే తిప్పి కొడితే 3-4 వేలు రాలే. 26,000 ఎక్కడ, 3-4 ఎక్కడ? మరి ఏడ చాలుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్ కి వచ్చింది, తిప్పలు కాలే. ఆటోనికి ఫోన్ చేసిన 4 సంచులు వేసుకురా అంటే వేసుకొచ్చిండు. ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళోకి వస్తుండే, ఊళ్ళోనే కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంది? రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు. కాలరాత్రులు తలపిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి, లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది.
ఎందుకంటే పొద్దున పోయి కొద్దిగా దాకా లైన్ నిలబెడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది. ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్కి 2 చిన్న పిల్లలు, ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, ఆ పిల్లల బతికేం కావాలి? నీ పట్టింపు లేక నీ చేతగానితనం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు. అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు. శ్రావణ్ మహేష్ల మరణం ఇది ప్రభుత్వ హత్య. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ పిల్లలు ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు 10 మంది విద్యార్థుల వరకు కలిసి అమాయకుడిని చితకబాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడి కథనం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరుకు చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్లు రిజిస్టర్లో నమోదు చేశారు. బాధిత విద్యార్థి ఈ విషయమై సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా ఎందుకు గైర్హాజరు వేశారని ప్రశ్నించాడు. దీంతో మమ్మల్ని నిలదీస్తావా అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. సుమారు అరగంట పాటు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. ప్రశ్నలతో విసిగించారు. ఫోన్ లాగేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదు, జాండీస్ అయ్యాయని తనను వదిలేయమని ప్రాధేయపడినా వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి వాపోయాడు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్, మెడికల్ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. లోపలే రాజీ కుదుర్చేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పు చేసిన సీనియర్ల విషయంలో మెడికో లీగల్ కేసు ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.